వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. కర్నూలు బస్ ఇన్సిడెంట్ ఇంకా మరవక ముందే హైదరాబాద్ లో ఇంకొక ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఈ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న సమయంలో ఎగ్జాక్ట్ చేవేలలో ఇన్సిడెంట్ జరిగింది మిర్జాదిగూడలో. సో ఉదయం 4:20 ఇన్సిడెంట్ జరిగింది. ఆర్టీసీ బస్సుని ఎదురుగా వస్తున్న కంకర్ లారీ ఢీ కొట్టడంతో పాటు ఢీ కొట్టి పక్క తప్పుకున్నా కూడా అంత ప్రమాదం చోటు చేసుకోకపోయేది. కానీ ఢీ కొట్టడం, డ్రైవర్ వెనకాల నుంచి సీట్స్ కౌంట్ చేస్తే డ్రైవర్ అక్కడికక్కడే మరణించిండు. అండ్ డ్రైవర్ వెనకాల సీట్ రో ఏదైతుందో లాస్ట్ వరకు కూడా అదంతా కూడా కంకర్తో నిండిపోయింది. సో ఈ ప్రమాదంలో దాదాపు 24 మంది మృతి చెందినరు. మిగతా మందికి చాలా వాళ్ళకి లెగ్ ఫ్రాక్చర్స్, హ్యాండ్ ఫ్రాక్చర్స్, అసలు పిల్లల పరిస్థితి ఏందో ఇప్పటి వరకు కూడా తెలియని సిచ్యువేషన్స్ లో కనిపిస్తున్నారు. ఎంత ఘోర ప్రమాదం అంటే మృతదేహాలన్నీ కూడా కంకర్ కింద కూరిపోయి ఉన్నాయి. జేసీబీ సాయంతో కంకర్ని తోడుతుంటే వాళ్ళ బాడీ పార్ట్స్ జేసీబీకి తగిలే పరిస్థితి కనిపిస్తుంది. ఆ కంకర్ తోడేటప్పుడు మృతదేహాలు బయటకు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తప్పు ఎవరిది? తాగిన మత్తులో నడిపించిన ఆ డ్రైవర్దా, కంకర్ లోడ్తో తెచ్చిన డ్రైవరా, లేదంటే ఆర్టీసీ డ్రైవర్ కూడా స్పృహలోనే ఉన్నాడా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో, గతంలో మనం చూస్తుంటే ఆర్టీసీ డ్రైవర్ అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా ఆర్టీసీ బస్సులు నడపడానికి ప్రభుత్వం పురమాయిస్తుంది. కాంట్రాక్ట్ కింద వాళ్ళు కూడా డ్రైవింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ మరి డ్రైవర్ పరిస్థితి ఏంది? తెల్లవారుజాములో నిద్రమత్తులు ఏమైనా నడిపే అవకాశం ఉందా, లేదంటే ఆయన పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే ఎదురుగా లారీ వచ్చి ఢీ కొట్టే టైంకి ఆయన బస్సుని మళ్లించే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు చేయలేకపోయిండు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే మృతుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఆ బస్సులో దాదాపు 65 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటే అందులో ఇప్పటికే 24 మంది ప్రాణాలు కోల్పోయినరు. ఒక తల్లి 10 నెలల చంటి బిడ్డని తన ఒళ్ళో చేర్చుకొని ఉండగా కంకర ఆమె పైన మొత్తం పడి అక్కడికక్కడే మరణించిన పరిస్థితి. ఒళ్ళో ఉండే పిల్లతో సహా ప్రాణాలు వదిలేసింది ఆ మహిళ. సో అట్లా ఒక్కొక్క విషాద గాథ మనకి చేవేళ్ల దగ్గరకు కనిపిస్తుంది. క్షత్రగాత్రులని ఇప్పటికే చేవేల ప్రభుత్వ హాస్పిటల్లో అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం గాంధీలో ఇంకోవైపు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చరీ కూడా కాసేపట్లో కిక్కిరిసే పరిస్థితి కనిపిస్తుంది మృతదేహాలతో. 1 కాదు, 2 కాదు, దాదాపు 24 మంది ప్రాణాలు కోల్పోయినారు ఈ బస్ యాక్సిడెంట్ వల్ల. కర్నూలు ఇన్సిడెంట్ ఇంకా మర్చిపోలేదు. సో కర్నూలులో అందరు కూడా తెలిసిందే, సజీవ దహనం అయింది. ఒక్కరు డ్రైవ్ చేసి అక్కడ రోడ్డు పైన పడి ఉన్న బైక్ని ఢీకొట్టి. సో ఇక్కడ ఆ టిప్పర్ తోలుతున్న డ్రైవర్ ఏం చేశాడు? ఆయన కూడా డ్రైవ్ చేస్తున్నాడా, లేదంటే ఓవర్ స్పీడ్గా వస్తున్నాడా, అసలు ఏం జరిగింది అని తేల్చే పనిలో కూడా పోలీస్ అధికారులు ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. కానీ అక్కడ ప్రజలు అనడం ఏంటంటే, ఖచ్చితంగా తాగే వీళ్ళు బస్సు కావచ్చు, తాగే ఆ డ్రైవరు ఆ లారీ కావచ్చు నడిపి ఉండొచ్చు. ఎందుకంటే ఓవర్ స్పీడ్తో తెలియకుండా నడపడం వల్లనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందని. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏదైతే మిర్జాదిగూడ బస్ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో అది రోడ్డుకి కొంచెం కర్వ్ ఉండే పరిస్థితిలో జరిగింది. సో చుట్టూ చెట్లు ఉన్నాయి. చాలా మంది కూడా ప్రజలు కోర్టుకు కూడా వెళ్ళినారు. ఆ చెట్లని తొలగించండి, ప్రాణాలు కాపాడండి, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, ఏదైనా ప్రమాదం జరిగితే కోలుకోలేనంత, అక్కడ ఉండే ప్రజలకి కోలుకోలేనంత నష్టం చేకూరుతుంది అని. సో అప్పుడు పర్యావరణవేత్తలు అది అడ్డుకున్నారు అని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి స్థానికుల నుంచి. ఏది నిజం అనేది తేల్చే కంటే ముందు, ఏది అబద్ధం అని తేల్చి చెప్పే కంటే ముందు అక్కడ 24 మంది ప్రాణాలు కోల్పోయాయి. అందులో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, అండ్ హైదరాబాద్లో చదువుకోవడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, అండ్ ఇంకొంతమంది ఏదో పనుల పైన చేవేళ్ళ క్రాస్ అయ్యి ఇటు ఇంకాసేపట్లో ఇంకొక గంటలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటాం అనే సందర్భంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ అయితే అందరినీ కూడా కలిచివేస్తుంది. ఇంకోవైపు పోస్ట్ మార్టంకి సంబంధించి మృతదేహాలను కూడా తరలిస్తున్నారు. క్షతగాత్రులైన వాళ్ళని చేవేల ప్రభుత్వ హాస్పిటల్ నుంచి హైదరాబాద్లో మెరుగైన చికిత్స కోసం అటు గాంధీకి, అండ్ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నీలఫర్కి కూడా తరలించే పరిస్థితి అయితే చూస్తున్నాం.